నమస్కారం. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలు, రుద్రాక్ష ధారణ, రత్నధారణ, సంఖ్యాశాస్త్రానికి సంబంధించి ఎటువంటి సమస్యలు, సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, హస్తరేఖ, రుద్రాక్ష నిపుణులు శ్రీమతి రాజసుధ ఎంకం, ఎంఏ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ లైవ్లో సిద్దంగా ఉన్నారు. మరి మీరు నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యలు, సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. రాజసుధ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయలక్ష్మి అండి. విజయవాడిని కాల్ చేస్తాం. మా బాబు గురించి తెలుసుకోవాలండి. మీ బాబు గురించి తన పేరు, పుట్టిన తేదీ చెప్పండి. 1వ తారీఖు 1వ తారీఖు 7వ నెల. ఓకే. 82వ సంవత్సరం అండి. ఓకే. తన పేరండి? ఎం నరసింహమూర్తి, మాటూరి. ఏమని పిలుస్తూ ఉంటారు? మూర్తి అని పిలుస్తారండి. ఎక్కువగా మూర్తి అని పిలుస్తుంటారు. మరి తన గురించి ఏం తెలుసుకోవడానికి కాల్ చేశారండి? ఉద్యోగం డాక్యుమెంట్ ఇప్పుడు వచ్చింది, ఉద్యోగం సరిగా లేదు. తప్పకుండా రాజసుధ గారితో మీరే మాట్లాడండి. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? బీకామ్ పూర్తి చేశారండి, డిగ్రీ అయితే. సో జాబ్ గురించి ట్రై చేస్తున్నారా? చిన్న జాబ్ చేస్తున్నారు, దానికి డెవలప్. ఇంకా మంచి జాబ్ రావాలని చూస్తున్నారు కదా? మ్యారేజ్ అయింది. ఓకేనండి. సో ఈ సంవత్సరం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమనండి అమ్మా. ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి, ఇంకా బెటర్ దానిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే తన సంతకం చేసేటప్పుడు ఎంఎన్ మూర్తి, MNMURTHYY ఒక వై అదనంగా చేర్చుకుని సంతకం పెట్టినట్టయితే చక్కగా తన లక్కీ నంబర్ 1 లోకి వస్తుంది. 37 నంబర్ వాల్యూలోకి ఉంటుంది నేమ్ వైబ్రేషన్. అలాగే తనకి అర్ధచంద్రాకారం ఏకముఖి ఒకటి ధరింపజేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఆందోళన పడద్దు. ఈ సంవత్సరం కొంచెం గట్టి ప్రయత్నం చేయమనండి. జులైలో జాబ్ మారే అవకాశం ఉంది, అంటే బెటర్ జాబ్ కి తను వెళ్లే అవకాశం ఉందమ్మా. ఇబ్బంది ఏం లేదు, ఫ్యూచర్ బానే ఉంది. లక్కీ నంబర్ 1. ముఖ్యంగా కాంబినేషన్ రుద్రాక్షలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ కాంబినేషన్ లో రుద్రాక్షలు వేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు? జాతక ప్రకారము నాకు తెలిసిన జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించే రుద్రాక్షలను ఇస్తూ ఉంటాను కాబట్టి కాంబినేషన్ అండి. ఏకముఖి ధరించేటప్పుడు అయితే ఒక రుద్రాక్ష గానీ లేకపోతే 3 రుద్రాక్షలు కాంబినేషన్ ఇస్తూ ఉంటాను. కాంబినేషన్ ఇచ్చేటప్పుడు జాతకంలో ఏ గ్రహాలైతే వీక్ ఉంటాయో దానికి సంబంధించిన రుద్రాక్షలు అమెరికా కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే రుద్రాక్షలు స్వయంగా నేనే చేసి మెటల్స్ లో ఇస్తూ ఉంటాను కాబట్టి, ఇప్పుడు వెండి, బంగారం గానీ ఇట్లా ఇస్తుంటాను కాబట్టి నా వద్ద తీసుకునే రుద్రాక్షలకి చక్కగా కాంబినేషన్ ఎలా వేయాలో, ఏ రుద్రాక్ష పక్కన ఏది అమెరికా ఉండాలో అది చేసి మేమే అందించడం జరుగుతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు కొన్ని రుద్రాక్షలు తిరగేసి వేసేస్తుంటారు బయట. గౌరీశంకర్ రుద్రాక్ష ఇలాగా చూస్తూ ఉంటాం కొన్ని మాలలు, దాంట్లో రుద్రాక్షలు తిరగేసి వేస్తుంటారు. అది చాలా పొరపాటు. సో ఇవన్నీ జాగ్రత్తగా సరి చూసుకోవాలి. కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సప్తముఖి పక్కన దశముఖి వేయడం ఇలా కొన్ని ఉంటాయి. ఎందుకంటే సప్తముఖి లక్ష్మీ స్వరూపం అయితే మరి అది లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి, దశముఖి వచ్చి విష్ణు స్వరూపం, ఇది రైట్ సైడ్ వేసుకోవాలి. సో ఇలా కొన్ని ఉన్నాయి రుద్రాక్షల్లో. అలాగే గర్భగౌరి రుద్రాక్ష ఇచ్చేటప్పుడు, గౌరీశంకర్ రుద్రాక్ష ఇచ్చేటప్పుడు, దాని కాంబినేషన్స్ ఇచ్చేటప్పుడు ఏ రుద్రాక్ష స్వరూపం ఏదైతే దాని ప్రకారం ఒక పద్ధతిలో అమెరికలా వేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్స్ లేకుండా రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మంచిదే గాని ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు చక్కగా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా, జాతక చక్రం ఆధారంగా రుద్రాక్ష ధారణ చేయొచ్చు. మరి ఈ డీటెయిల్స్ లేని వాళ్ళు చక్కగా హస్తరేఖల ద్వారా పరిశీలన చేసుకుని వేసుకోవచ్చు. అలాగే సమస్యకు అనుగుణంగా కూడా రుద్రాక్ష ధారణ చేయొచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు. రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ముఖ్యంగా ఏకముఖి అర్ధచంద్రాకారం రుద్రాక్ష వెండి ఫ్రేమ్ తో ఇవ్వబడుతోంది. ఏకముఖి రుద్రాక్ష, అలాగే ద్విముఖి భద్రాక్ష. ద్విముఖి భద్రాక్ష పూజలో ఉంచొచ్చు. సోమవారం రోజు పాలతో గాని తేనెతో గాని అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలని పొందొచ్చు. అలాగే త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష శివస్వరూపం, షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ స్వరూపం, సప్తముఖి రుద్రాక్ష శని బాధల్ని తగ్గిస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలతో పాటు 11 గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ 11 గిఫ్ట్ ఐటమ్స్ లో ముఖ్యంగా మరకత గణపతి. ఈ మరకత గణపతి ఒక తొండము కుడిపక్కకు తిరిగి ఉంటుంది. ఇది వీధిపోట్లను నివారిస్తుంది. అలాగే వ్యాపారంలో ఒడిదుడుకుల్ని తగ్గిస్తుంది. దక్షిణామృత శంకు
దక్షిణానికి ఆవృతం కలిగిన ఈ శంకు కోరిన కోరికల్ని తీరుస్తుంది. శివాభిషేకానికి గాని శ్రీచక్ర అభిషేకానికి గాని ఈ దక్షిణ సువృత శంకుని ఉపయోగించవచ్చు. ఈ 54 చిన్న పంచముఖి రుద్రాక్షల్ని ఏకముఖి రుద్రాక్షకి లెంత్ పర్పస్ వాడతారు. అలాగే 108 రుద్రాక్షల జపమాల, ఇది జపానికి గాని మెడలో కూడా ఈ చిన్న పంచముఖి రుద్రాక్షలు 108 రుద్రాక్షల మాలను కూడా ధారణ చేయొచ్చు. వాటర్ టర్ఫీ బీడ్స్, రాత్రి ఒక గాజు గ్లాస్ లో ఈ వాటర్ టర్ఫీ బీడ్స్ ని ఉంచి ఉదయం ఆ నీటిని సేవించినట్టయితే బీపీ గాని షుగర్ గాని ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ వాటర్ టర్ఫీ బీడ్స్ లో 3 రుద్రాక్షల్ని ఇవ్వటం జరుగుతోంది. అలాగే స్ఫటిక శ్రీచక్రము ఉదయాన్నే స్ఫటిక శ్రీచక్రానికి పాలతోని గాని తేనెతోని గాని నీటితో గాని అభిషేకం చేసినట్టయితే రుణ బాధలు తగ్గుతాయి, ధనాభివృద్ధి కలుగుతుంది. 9 సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో ఈ నవరత్నమాల ఎవరైతే ధారణ చేస్తారో కొన్ని రకాలైన గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. సెమీ ప్రీషియస్ తో ఉన్న ఈ నవరత్నమాల ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాకెట్ పిరమిడ్ పాకెట్ లో ఉంచుకోవడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. గణేష్ ముఖి రుద్రాక్ష, ఇది కూడా గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరిగింది. ఈ గణేష్ ముఖి రుద్రాక్ష ఎవరైతే బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ తో బాధపడుతున్నారో వాళ్ళు ధరించవచ్చు. అలాగే విద్యలో ఆటంకాలు వచ్చేవాళ్లు ఈ గణేష్ ముఖిని ధరించడం వల్ల చాలా వరకు విద్యాభివృద్ధి విద్యార్థులకు కలుగుతుంది. గోమతి డాలర్ ని చిన్నపిల్లలకి మెడలో ధరింపజేయడం వల్ల అనేక ప్రమాదాల నుంచి నివారించవచ్చు. అలాగే ఈ గోమతి డాలర్ సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ గోమతి డాలర్ ఎర్ర క్లాత్ లో చుట్టి బియ్యంలో వేసినట్టయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఈ స్ఫటిక శివలింగము సోమవారం గాని ప్రతిరోజు గాని ఉదయాన్నే శివాభిషేకం చేసినట్టయితే ఈ స్ఫటిక శివలింగానికి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే రుణ బాధల్ని కూడా నివారించుకోవచ్చు. ఓకే అండి, ఇక మరి దూర ప్రాంత వాసుల కోసం ఎక్కడైనా పర్యటన చేస్తున్నారా, ఆ వివరాలు తెలియచేయండి. శ్రీమతి రాచసుధ గారి పర్యటన వివరాలు: 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30వ తేదీన మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, 2న భీమవరం, 3న కాకినాడ, 5న అనంతపురం, 6వ తేదీన బెంగళూరు, 7న చిత్తూరు, 8వ తేదీన చెన్నై, 11న భద్రాచలం, 12వ తేదీన మచిలీపట్నం, 13న విశాఖపట్నం, 14న రాజమండ్రి, 15వ తేదీన గుంటూరులో, 19న ఒంగోలు, 20వ తేదీన నెల్లూరులో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. రాజసుధ గారిని నేరుగా కలిసి మేము జాతక పరిశీలన చేసుకోవాలి, రుద్రాక్ష ధారణ, రత్నధారణకు సంబంధించి మరి మేము ఈ సమస్యల సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే మరి వారి వ్యక్తిగత నెంబర్స్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంటే మీరు నోట్ చేసుకుని మరి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఓకే అండి, ఇక నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ అండి, మేము ఈశ్వరవరం నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మరి ఎవరి కోసం, వారి పుట్టిన తేదీ, వివరాలు? మా నాన్నగారి గురించి అండి. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారి పేరు కాశీ విశ్వేశ్వరరావు అండి. కాశీ విశ్వేశ్వరరావు. అవును. తన పుట్టిన తేదీ అండి? 4 ఓకే 10 10వ నెల 1956 అండి. 56. మరి తనని ఏమని పిలుస్తూ ఉంటారు ఎక్కువగా? కాశీ అని పిలుస్తారండి. ఓకే, మరి తన గురించి ఏం ఆయన పేర్లు ఏదో కనెక్షన్ తెలుసుకోవాలి, తెలియచేయండి. ఇనీషియల్ చెప్పండి ఒకసారి నాన్నగారిది. ఎం అండి మేడిది. పేరులో కరెక్షన్ అడుగుతున్నారా? అవునండి. అంటే ఆరోగ్యం బాగుంటలేదండి మా నాన్న. ఆరోగ్యం బాగుండట్లేదు, నాన్నగారిని కాశీ అని పిలుస్తా ఉంటారు. దీనివల్ల కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయండి. కాశీ విశ్వేశ్వరరావు నేమ్ చాలా లెందీగా ఉంది, బట్ కాశీ అని పిలవడం మాత్రం స్టాప్ చేసేయండి. కాలింగ్ నేమ్ వైబ్రేషన్ ప్రాబ్లం వస్తోంది. విశ్వేశ్వరరావు అలా పిలిపించుకుంటే విశ్వేశ్వర్ అని పిలిపించుకున్నా కూడా బాగుంటుందండి. చక్కగా విశ్వేశ్వరరావు అని చెప్పి పర్ డే 37 times 37 days అండి, ఒక 10 months కోర్స్ రాయించండి డాడీ చేత. చాలా వరకు ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే నాన్నగారికి
12 ముఖాలు రుద్రాక్ష ఒకటి వేయండి. కాశీ అని పిలవడం మాత్రం ఇమీడియట్ గా స్టాప్ చేయండి. కాశీ అనే పేరు మంచిదే గానీ భగవంతుడి పేరు గానీ అందులో 7 నెంబర్ వైబ్రేషన్ వల్ల తనకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఫ్యూచర్ బానే ఉందండి, నాన్నగారిది ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఖర్చులు కూడా కొంచెం అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. విశ్వేశ్వర్ కాలింగ్, అలాగే ఇదే స్పెల్లింగ్ ని పర్ డే 37 టైమ్స్ 37 డేస్ 10 మంత్స్ కోర్స్ రాయించండి నాన్నగారి చేత. ఒక రుద్రాక్ష ధారణ ఖచ్చితంగా చేయించండి. డెఫినెట్ గా హెల్త్ లో మంచి ఇంప్రూవ్మెంట్స్ మీరు నాన్నగారిలో చూడొచ్చండి. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు తన కాలర్ అడిగినట్టుగానే 56 లో ఒక జన్మించారు, దాదాపు ఆల్మోస్ట్ 58 ఇయర్స్ ఉన్నాయి. ఈ టైంలో నేమ్ కరెక్షన్ చేసుకోవడం అవసరం అంటారా అండి? అంటే చాలా వరకు 60, 65 దాటిన తర్వాత కొంతవరకు లైఫ్ లో అన్ని సెటిల్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంతవరకు నేమ్ వైబ్రేషన్ కాకుండా రుద్రాక్ష ద్వారా అలాగా చెప్తూ ఉంటాను నేను. నేమ్ వైబ్రేషన్ కూడా ఇస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు ఈయనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా వరకు సందేహం వస్తుంటుంది. ఇప్పుడెవరు మా పేరు మార్చి పిలుస్తారండి, ఇప్పుడు కాశీ అని వద్దన్నాను, విశ్వేశ్వర్ అని పిలిపించుకోమన్నాను, ఇప్పుడెవరు అలా పిలుస్తారు, ఎంతమందికి చెప్పమంటారని కూడా చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. కానీ వీలైనంత వరకు చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ మనం కోర్స్ రాసినా కూడా వైబ్రేషన్ ఉంటుంది కదా. ఎందుకంటే అందరినీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళలేము. ఎందుకంటే ఎన్నాళ్లగానో ఈ పేరు పిలిచి నానుడు అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా ఏంటి నువ్వు పేరు మార్చి పిలవమని చెప్పలేము మనం. అలా చెప్పినా కూడా కొంతమంది వినే కండిషన్ ఉండదు. అటువంటప్పుడు ఏం చేయాలి, కోర్సు రాస్తున్నప్పుడు కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో ఒకటే న్యూమరాలజీ కరెక్షన్ చేసేటప్పుడు సంతకానికి మాత్రమే మనం కరెక్షన్ ఇస్తాం. మొత్తం పేరు చేంజ్ చేసుకోవాలా అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. సో ఇది కాకుండా మీరు సంతకం మాత్రము న్యూమరాలజీ ప్రకారం చేంజ్ చేసుకోండి, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కువ ఆందోళన పడద్దు, ఇచ్చే కోర్సెస్ చక్కగా రాసుకోండి. అలాగే సిగ్నేచర్ కరెక్షన్ చేసిన తర్వాత బ్యాంక్ లో చక్కగా చేంజ్ ఆఫ్ సిగ్నేచర్ ఇచ్చి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే మొత్తం నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లో మార్చాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అది వీలైతే నిదానంగా మార్చుకోవచ్చు, కానీ ఇమీడియట్ గా అదన్నీ మార్చాలని టెన్షన్స్ పెట్టుకుని ఇచ్చిన కరెక్షన్స్ సరిగా పాటించకపోతే చాలా వరకు ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, కాలింగ్ నేమ్స్ లో కొంతవరకు అందరూ పిలవరు కాబట్టి ఈ నేమ్ ఇప్పుడు విశ్వేశ్వర్ అని చెప్పి నేను కోర్స్ లాగా రాయమని చెప్పాను. అలా రాసినా కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. మరి ఈ కోర్స్ తో పాటు మరి నేను రుద్రాక్షలు కూడా ధారణ చేయమని చెప్తూ ఉన్నాను. సో ఈ పాజిటివ్ వైబ్రేషన్ కూడా వాళ్ళకి అందే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా పూర్తి పేరు మార్చుకోకున్నా గానీ జస్ట్ సిగ్నేచర్ లో వారి పేరే కరెక్షన్ చేసుకొని అంటే కొన్ని జాతకాలకి పేరు కరెక్షన్ అవసరం అన్నది పడదండి. పూర్తి జాతక పరిశీలన చేసేటప్పుడు వాళ్ళకి వేరేలాగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానికి కొన్ని దానాలు, మంత్రాలు, రుద్రాక్ష ధారణ చెప్తుంటాం. అందరికీ పేరు అన్నది నెససరీ కాదు. నా వేలో వేరే సిస్టమ్స్ కూడా ఉంటాయి. అంటే నేమ్ కరెక్షన్ పాసిబుల్ అయితే అది కూడా ఇస్తూ ఉంటాను. అండ్ వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ అంటే శాంతులు ఏమైనా చేయాల్సి ఉన్నా అవి కూడా నేను ఇస్తూ ఉంటాను. అంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే పేరు కరెక్షన్ ఇవ్వలేదు, మాకు మేడం గారు సరిగా పరిశీలించలేదేమో అని సందేహం కూడా చాలా మందికి వస్తుంది. ఎందుకంటే పేరు కరెక్షన్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అది ఒక అవసరం అనుకుంటేనే పేరులో సవరణ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సవరణ ఇవ్వడం అనేది ఉండదండి. దయచేసి అందరూ గమనించాలి. ఖచ్చితమైన సవరణ మేడం గారు ఇవ్వలేదు, మా జాతకం పరిశీలించలేదు అనుకోవద్దు. కొంతమందికి అది నెససరీ పడదు. సమస్య ఏంటి అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఇమ్మీడియట్ గా అర్థమైపోతుంది. దానికి ఏ వేలో వెళ్లాలో అన్నది నేను పరిష్కారం ఇస్తూ ఉంటాను. సో ఇది చూసి జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గుతాయి. అలాగే అందరికీ కూడా పరిశీలన చేసే ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎవరు సందేహం పెట్టుకోవద్దండి. ఓకే అలాండి. ముఖ్యంగా రాసుద గారు, రిలేషన్స్ బాగుండాలి అంటే ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఆ కాంబినేషన్స్ తెలియచేయండి. సో ఎక్కువ శాతం రిలేషన్స్ మ్యారేజ్ అయిన వెంటనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ జాతకాలు పరిశీలిస్తుంటే మ్యారేజ్ అయిన 2 months లో 3 months లో అవగాహన, భార్యాభర్తల మధ్య అవగాహన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లాంటి వాటికి చక్కగా కాంబినేషన్ ఇవ్వటం జరిగిందండి. గౌరీ శంకర్ మాల అని చెప్పి కాంబినేషన్ ఇవ్వటం జరిగింది. రిలేషన్స్ బ్రేకప్ అవుతూ ఉంటే ఈ రుద్రాక్షల్ని జాతకానికి అనుగుణంగా ధరించినట్టయితే చాలా వరకు వీటి నుంచి మనం కొంతవరకు పాజిటివ్ ఎనర్జీని తీసుకున్నట్టు అవుతాం. చాలా వరకు అడుగుతుంటారు, అసలు జాతకంలో వాళ్ళిద్దరు కలిసి ఉండే యోగం ఉందా లేదా అని చెప్పి. అంటే ఒకసారి జాతక పరిశీలన చేసేటప్పుడు మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినప్పుడు విడిపోవడం అన్నది కాదండి నెసెసరీ. దానికి ఫస్ట్ మనం పరిష్కారం తీసుకొని చూడాలి. చూసిన తర్వాత అప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటే తర్వాత ఆస్ట్రాలజికల్ గా ఎలా డిసిషన్స్ తీసుకోవాలి అనేది ఆలోచించాలి. ఫస్ట్ పరిష్కారం మనం చూసిన తర్వాత అవి చేసి పరిహారాలు పాటించిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆలోచించాలి. చాలా వరకు మరి ఇంకా కలిసి ఉండేది లేదు అన్నప్పుడు పరిష్కారాలు ఎందుకు అని కూడా చాలా మంది అంటుంటారు. అలా కాదండి. సో జాతకంలో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, దోషాలు ఉన్నప్పుడే. కాబట్టి ఫస్ట్ మనం పరిష్కార మార్గం దిశగా రుద్రాక్ష ధారణ గాని లేకపోతే పరిహారాలు గాని కొన్ని పూజలు అవి
చెప్తుంటాను. ఈ దిశగా వెళ్ళినట్టయితే చాలా వరకు ముందు పరిష్కారం తీసుకొని ఒక 1 year 1.5 year వెయిట్ చేసిన తర్వాత పరిణామాలు చూసి దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటే పరిష్కారాలు కంటిన్యూ చేస్తూ చక్కగా హ్యాపీగా లైఫ్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా వరకు నిన్న కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు. వాళ్ళ అమ్మాయి మ్యారిటల్ లైఫ్ లో 4 months అయింది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే వాళ్ళు అంటున్నది ఏంటి అంటే, సో అబ్బాయితో కలిసి ఉండే యోగం లేకపోయినప్పుడు పరిష్కారాలు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాదు. నేను చెప్పింది ఏంటంటే జాతకం బట్టి అమ్మాయికి కొంత దోషం ఉంది కాబట్టి ఇది ఏర్పడింది. సో ఈ పరిష్కారం ముందు తీసుకొని చూద్దాం. అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే దాన్ని బట్టి గైడెన్స్ ఇస్తానని చెప్పాను. సో ఇలా జాతక వివరణ అనేది ఉంటుందండి. జాతక చక్రం ప్రకారము సో అమ్మాయి జాతకంలో గురు శుక్రులు ఇద్దరు వీక్ గా ఉన్నారు. ఆ కాంబినేషన్ తో నేను గౌరీశంకర్ మాలను కూడా అడ్వైస్ చేశాను. ఈ రకంగా ధరింపజేసి మంత్రాలు తర్వాత ఈ పూజలు చేయించండి. సో ఆ రకంగా తనకి అత్తవారింట్లో కొంచెం నెగిటివ్ శక్తులు అనేవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాను. మరి ఇలాంటి రిలేషన్స్ కి రుద్రాక్షల్లో గౌరీశంకర్ మాల అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూద్దామా మాలని. సో రిలేషన్స్ లో బ్రేకప్ అలాగే మ్యారేజ్ లో డిలే అవుతూ ఉంటే ఈ గౌరీశంకర్ మాలని ధరించవచ్చు. అంటే ఇందులో గౌరీశంకర్ రుద్రాక్ష ఉంది, కానీ కాంబినేషన్ ఎలా అంటే వాళ్ళ జాతకానికి అనుగుణంగా కాంబినేషన్ మారుతూ ఉంటుంది. అందరికీ ఒకటే కాంబినేషన్ ఉండదు. అంటే దీంతో ఇచ్చేది 11 ఫేస్ గానీ ద్విముఖి గానీ ఇలా కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి జాతక అనుగుణంగా. ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను జాతకానికి అనుగుణంగానే రుద్రాక్ష కాంబినేషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తే చాలా వరకు రుద్రాక్ష ఫలితాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. చక్కగా ఈ గౌరీశంకర్ మాలని ధరించడం వల్ల మ్యారేజ్ డిలే అవుతుంది, అలాగే రిలేషన్స్ లో బ్రేకప్స్, అలాగే చాలా వరకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో అందరూ కలిసి ఉంటూ ఉంటారు కానీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటాయి. సో తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, మా ఇంటికి రావట్లేదు. తర్వాత మాకు పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మ్యారేజ్ అయ్యి సెటిల్ అయ్యారు ఎక్కడో US లో, మాతో రిలేషన్స్ సరిగా పెట్టుకోవట్లేదు. ఇలాంటి ఎన్నో రిలేషన్ ప్రాబ్లమ్స్ కి గౌరీశంకర్ రుద్రాక్ష అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అది ధారణ చేసేటప్పుడు వాళ్ళ జాతకానికి అనుగుణంగా ఒక కాంబినేషన్ ఉంటుంది. సో అది వాళ్ళ జాతకానికి అనుగుణంగా ఏ టైంలో ధరించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఇవి ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. కామన్ గా ఒకటే మంత్రం అనేది ఉండదు. కాబట్టి ఆ జాతకం యొక్క సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు. భార్యాభర్తల మధ్య కాదు, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య రిలేషన్స్ డిస్టర్బెన్స్ వచ్చేస్తున్నాయి నౌన్ డేస్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఫైనాన్షియల్ దీంట్లో పడిపోయి ఆ రిలేషన్స్ అనేవి బ్రేకప్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ కి ఈ గౌరీశంకర్ మాల కాంబినేషన్స్ సజెస్ట్ చేస్తుంటాం. అలాగే మ్యారేజ్ కూడా డిలే అవుతుంటుంది. ఎన్నో దోష పరిహారాలు చేశాం, సర్పదోషాలు ఇలా చాలా పరిహారం చేశాం, అయినా కూడా మ్యారేజెస్ డిలే అవుతున్నాయి అని చాలా అప్రోచ్ అవుతుంటారు ఈ సమస్య గురించి. వాళ్ళు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చక్కగా హ్యాండ్ లైన్స్ పరిశీలించుకొని గౌరీశంకర్ మాల జాతక కాంబినేషన్ ని ధరించినట్టయితే చక్కగా అది చేసినట్టయితే తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి. కుటుంబ కలహాలకి అసలు గౌరీశంకర్ రుద్రాక్ష అనేది అంటే అసలు ఆ రుద్రాక్షని చూస్తేనే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. ఎందుకంటే శివపార్వతులు ఇద్దరు జంటగా కలిసి ఉన్న రుద్రాక్ష. మరి ఆ రుద్రాక్షని ఏ కాంబినేషన్ తో ధరించాలి, ఎలా ధరించాలి, ఏ సమయంలో ధరించాలి, మీ జాతక ప్రకారం ధరించినట్టయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ముఖ్యంగా ఏకముఖి అర్ధచంద్రాకారం రుద్రాక్ష వెండి ఫ్రేమ్ తో ఇవ్వబడుతోంది. ఏకముఖి రుద్రాక్ష అలాగే ద్విముఖి భద్రాక్ష. ద్విముఖి భద్రాక్ష పూజలో ఉంచొచ్చు. సోమవారం రోజు పాలతో గాని తేనెతో గాని అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితాలని పొందొచ్చు. అలాగే త్రిముఖి రుద్రాక్ష అగ్ని స్వరూపం, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం, పంచముఖి రుద్రాక్ష శివస్వరూపం, షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయ స్వరూపం, సప్తముఖి రుద్రాక్ష శని బాధల్ని తగ్గిస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలతో పాటు 11 గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ 11 గిఫ్ట్ ఐటమ్స్ లో ముఖ్యంగా మరకత గణపతి. ఈ మరకత గణపతి ఒక తొండము కుడి పక్కకు తిరిగి ఉంటుంది. ఇది వీధిపోట్లను నివారిస్తుంది, అలాగే వ్యాపారంలో ఒడిదుడుకుల్ని తగ్గిస్తుంది. దక్షిణావృత శంకు, దక్షిణానికి ఆవృతం కలిగిన ఈ శంకు కోరిన కోరికల్ని తీరుస్తుంది. శివాభిషేకానికి గాని శ్రీచక్ర అభిషేకానికి గాని ఈ దక్షిణ శివృత శంకుని ఉపయోగించవచ్చు. ఈ 54 చిన్న పంచముఖి రుద్రాక్షల్ని ఏకముఖి రుద్రాక్షకి లెంత్ పర్పస్ వాడతారు. అలాగే 108 రుద్రాక్షల జపమాల, ఇది జపానికి గాని మెడలో కూడా ఈ చిన్న పంచముఖి రుద్రాక్షలు 108 రుద్రాక్షల మాలను కూడా ధారణ చేయొచ్చు. వాటర్ థెరపీ బీడ్స్, రాత్రి ఒక గాజు గ్లాస్ లో ఈ వాటర్ థెరపీ బీడ్స్ ని ఉంచి ఉదయం ఆ నీటిని సేవించినట్టయితే బీపీ గాని షుగర్ గాని ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ వాటర్ థెరపీ బీడ్స్ లో 3 రుద్రాక్షల్ని ఇవ్వటం జరుగుతోంది. అలాగే స్ఫటిక శ్రీచక్రము, స్ఫటిక శ్రీచక్రము
ఉదయాన్నే స్ఫటిక శ్రీచక్రానికి పాలతోని గాని తేనెతోని గాని నీటితో గాని అభిషేకం చేసినట్టయితే రుణ బాధలు తగ్గుతాయి, ధనాభివృద్ధి కలుగుతుంది. 9 సెమీ ప్రీషియస్ స్టోన్స్ తో ఈ నవరత్నమాల ఎవరైతే ధారణ చేస్తారో కొన్ని రకాలైన గ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు నివారించబడతాయి. సెమీ ప్రీషియస్ తో ఉన్న ఈ నవరత్నమాల ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాకెట్ పిరమిడ్ పాకెట్ లో ఉంచుకోవడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. గణేష్ ముఖి రుద్రాక్ష ఇది కూడా గిఫ్ట్ ప్యాక్ లో ఇవ్వడం జరిగింది. ఈ గణేష్ ముఖి రుద్రాక్ష ఎవరైతే బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ తో బాధపడుతున్నారో వాళ్ళు ధరించవచ్చు. అలాగే విద్యలో ఆటంకాలు వచ్చేవాళ్లు ఈ గణేష్ ముఖిని ధరించడం వల్ల చాలా వరకు విద్యాభివృద్ధి విద్యార్థులకు కలుగుతుంది. గోమతి డాలర్ ని చిన్నపిల్లలకి మెడలో ధరింపజేయడం వల్ల అనేక ప్రమాదాల నుంచి నివారించవచ్చు. అలాగే ఈ గోమతి డాలర్ సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. ఈ గోమతి డాలర్ ఎర్ర క్లాత్ లో చుట్టి బియ్యంలో వేసినట్టయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది. స్ఫటిక శివలింగము ఈ స్ఫటిక శివలింగము సోమవారం గాని ప్రతిరోజు గాని ఉదయాన్నే శివాభిషేకం చేసినట్టయితే ఈ స్ఫటిక శివలింగానికి ధనాభివృద్ధి కలుగుతుంది. అలాగే రుణ బాధల్ని కూడా నివారించుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాల్. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి వివరాలు నా కోసం అండి. నా పేరు నరేష్ రాజు. నరేష్ రాజు, మీ పుట్టిన తేదీ అండి? సెప్టెంబర్ 2nd, 1983. 83. ఓకే, మరి మిమ్మల్ని పిలిచే నేమ్ ఏంటండి మీది? నరేష్ అని పిలుస్తూ ఉంటారండి. నరేష్ అని ఎక్కువగా పిలుస్తుంటారు. మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫైనాన్షియల్ గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేడం. ఓకే, దాని గురించి ఏమైనా తెలుసుకున్నాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. నరేష్ రాజు గారు సంతకం ఎలా చేస్తారండి? ఇనిషియల్ ఏంటి?